హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే ముంబైలో ఉన్న ద ఫేమస్ లాల్ బాగ్ కా రాజా వినాయకుడు విగ్రహాన్ని అయితే చూడటానికి వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి నేను ఆల్రెడీ విఐపి పాస్కి అది ట్రై చేస్తున్నాను, కానీ అవ్వదు అనుకుంటా. సడన్గా అడగడం వల్ల వన్ డే ముందు చెప్పినా అయ్యేదేమో, కానీ ఇప్పుడు కొద్ది కష్టం. అయినా మీకు ఎన్ని అవర్స్ అయినా, నాకు తెలిసి 5 to 6 అవర్స్ పడుతుంది లైన్లో. ఎన్ని అవర్స్ అయినా మీకు లాల్ బాగ్ కా రాజా వినాయకుడి విగ్రహం కంపల్సరీ క్లియర్ కట్గా చూపిస్తా. వెయిట్ అండ్ సీ. ఇదే ఎంట్రన్స్. ఆ ఆర్చ్ చూసారా? అక్కడి నుంచి మనం దగ్గర 1.5 నుంచి 2 kilometers వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది మనకి. ముంబై క్రౌడ్ అయితే చూశారు కదా, ఎక్కడా తగ్గదనమాట. వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది. ఇదిగోని మేము లైన్లోకి అయితే వస్తాం. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇప్పుడే లైన్లోకి వచ్చాం కదా, కుర్రోళ్ళు మంచి జోష్లో ఉన్నారు. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. మేము లైన్లోకి అయితే 3కే వస్తాం, కానీ ఇప్పుడు 6 అయ్యింది. 3 hours నుంచి ఎక్కడ ఎంటర్ అయ్యామో అక్కడే ఉన్నాం. ఇంకా లైన్ అయితే ముందుకు కదలలేదు. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. 2 రోజుల నుంచి కంటిన్యూస్గా ముంబైలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. క్రౌడ్ అయితే ఇంకా పెచ్చగా ఉన్నారనమాట. ఇదిగోండి బయట ఎదురుగుండా స్టాల్స్ ఉన్నాయి చూసారా, అక్కడి నుంచి కొనుక్కుంటున్నారు. ఇదిగోండి అక్కడ స్టాల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి కొనుక్కుంటున్నారు. అన్నీ వాటర్ బాటిల్స్ అయినా స్నాక్స్కి ఏదైనా. 4 hours కంటిన్యూస్గా లైన్లో నుంచి నా వల్ల అయితే ఇంకా అవ్వలేదు. ఇదిగోండి అలా ఫ్రంట్ బ్యారిగేట్ మీద కాలు పెట్టుకునేలాగా ఎక్కి కూర్చున్నాను. నిజంగానే చుక్కలు కనిపిస్తున్నాయి అబ్బా. నైట్ 9 అయితే అయ్యింది. ఇప్పుడు గణపతి ఆరతి అయితే స్టార్ట్ అయిందనమాట. అన్ని లైన్స్ ఆపేస్తారు ఈ ఆరతి కంప్లీట్ అయ్యే వరకు. ఇప్పుడైతే ఫస్ట్ గేట్ దాటుకొని సెకండ్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది దాటుకున్నాక మళ్ళీ థర్డ్ గేట్ అయితే ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ మనం లాల్ బాగ్ కా రాజా దగ్గరికి వెళ్ళిపోతాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. సెకండ్ గేట్ దాటుకొని థర్డ్ గేట్ దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే థర్డ్ గేట్. అది ఓపెన్ చేశారంటే లోపలికి వెళ్ళాక మళ్ళీ లైన్ ఫార్మేషన్ చేయాలి. జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి. అది క్రాస్ అయ్యామంటే లాల్ బాగ్ కా రాజా దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అదిగోండి వెనకాల కనిపిస్తుంది కదా, అదే సెకండ్ గేట్. అక్కడి నుంచి లోపలికి వచ్చాం. ఈ పైన స్తంభాల మీద నుంచున్నారు చూసారా, వాళ్ళంతా లాల్ బాగ్ కా రాజా ట్రస్ట్ మెంబర్స్ అనమాట. వీళ్ళ వల్లే చాలా అంటే చాలా ఇష్యూ జరుగుతుంది. జనాల్ని తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు రోడ్ మీద నుంచి. వర్షం అయితే చాలా హెవీగా స్టార్ట్ అయిపోయింది. 4 hours నుంచి సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. వర్షం ఎంత హెవీగా పడినా అస్సలు పట్టించుకోవట్లేదు. మేనేజ్మెంట్ విషయంకి వస్తే చాలా వరస్ట్. ఇదిగోండి ఈ రాడ్ చూసారా, అక్కడే మేము నుంచుంటున్నాం, దాని మీదే నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. అసలు వాటర్ సప్లై చేయట్లేదు, ఫుడ్ కూడా అస్సలు సప్లై చేయట్లేదు. వాష్రూమ్స్ అయితే అస్సలు లేవు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అయితే ఇక్కడ. ఫైనల్లీ థర్డ్ గేట్ అయితే ఎంటర్ అయిపోయాం. లోపల పొజిషన్ ఇది. క్రౌడ్ చూస్తున్నారు కదా, పెచ్చగా ఉన్నారు క్రౌడ్ మాత్రం. అదిగో వెనకాల చూస్తున్నారు కదా, అదే థర్డ్ గేట్ లోపల ఎంట్రీ. టైం అయితే ప్రజెంట్ 12:30 అయ్యింది. 10 hours ఇలాగే నుంచుని ఉన్నాం. ఇందాక ఎక్కడ నుంచున్నాం అక్కడే ఉన్నాం అనమాట. క్రౌడ్ అసలు కదలలేదు. లైన్స్ అయితే మొత్తానికి ఆపేసరికి ఎక్కడికక్కడ. ఫైనల్లీ 12 hours లైన్లో నుంచున్న తర్వాత మన గణపతి బప్పా దగ్గరికి అయితే వస్తాం. లాల్ బాగ్ కా రాజా, ముంబై కా లాల్ బాగ్ కా రాజా.
దగ్గరికి వెళ్ళే కొద్దీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. 12 అవర్స్ నుంచున్న బాధ ఏం గుర్తుకు రావట్లేదు గణపతి బప్పని చూడగానే. టైం అయితే చూడండి 1:30 అయింది. 3కి వచ్చాం లైన్కి, 1:30 వరకు లైన్లోనే నుంచున్నా ఈ అందం కోసం, ఈ గణపతి బప్ప దర్శనం కోసం అన్నమాట. ఇది నైట్ 1:30 క్రౌడ్. బయట చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. గణపతి బప్ప మోర్యా, గణపతి బప్ప. దర్శనం అయితే 12 అవర్స్ పట్టింది, చుక్కలు చూపెట్టారు. కానీ ఆ విగ్రహం ముందు, వినాయకుడి ముందు వెళ్ళేసరికి వర్త్ అనిపించింది. హైట్ వచ్చేసి 16 to 20 feet హైట్లో ఉంది. క్రౌడ్ అయితే లక్షల్లో వస్తున్నారనమాట. ఎక్సలెంట్. సరే, నేను మీ విజయ్ వ్లాగ్స్. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ బ్లాగ్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.